ఖాళీ ఖాళీ అయితే సత్య వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. డబ్బులేవి అనైతే అడుగుతూ ఉంటాడు. డబ్బులు లేవు, ఏవీ లేవు, ఇక్కడి నుంచి వెళ్ళు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య వాళ్ళ నాన్న కథ చూపించి ఖాళీకి బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఖాళీ నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు, నీకు విషయం మర్చిపోతున్నావు ఏంటో అనేది అంటూ ఉంటాడు. నేను నా దగ్గర మీ పెద్ద కూతురి కత్తిలాంటి వీడియో ఉంది, ఆ వీడియో కానీ ఫార్వర్డ్ చేశాననుకో అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య వాళ్ళ చెల్లి వీళ్ళందరైతే భయపడుతూ ఉంటాడు. ఇక సత్య వాళ్ళ చెల్లి కాసే వాళ్ళ నాన్న చూసేసరికి కత్తి తీసుకొని నీ పెద్ద కూతురు వీడియో చూపించమంటావా అని ఖాళీ అనేసరికి చూపించరా అని సత్య అంటూ ఉంటుంది. అలా అనగానే ఖాళీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి తిని ఇక్కడ అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నువ్వు నన్ను ఇలా మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నావని క్రిషిక్ గాని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఖాళీ అయితే అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. నీకో విషయం తెలుసా, నిన్ను కిడ్నాప్ చేసింది నేనే, క్రిష్ కాదు. మిమ్మల్ని విడగొట్టాలని నేను నిన్ను కిడ్నాప్ చేశాను, ఆ విషయం నీకు తెలుసా అని ఖాళీ అయితే సత్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఖాళీ. అవును, నిన్ను కిడ్నాప్ చేసి మీ ఇద్దరిని విడగొట్టాలని చూశాను, అలాంటిది నువ్వు క్రిష్కి చెప్తావా అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ నిన్ను నీ ముగ్గురిని విడదీయాలనే నా కక్ష అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అక్కడికి వచ్చి లోపలికి రావాలా వద్దని ఆలోచిస్తూ ఉంటాడు.